కొన్ని విషయాలు ఉంటాయి, వాటిని ప్రజలు జోక్గా తీసుకుంటారు, కానీ వాటి ముగింపు మాత్రం చాలా తీవ్రంగా ఉంటుంది, చాలా సీరియస్గా జరుగుతుంది. ఇలాగే ప్రజలు తరచుగా దెయ్యాలు, భూతాల గురించి కూడా ఎగతాళి చేస్తుంటారు. నమ్మేవాళ్ళు, నమ్మని వాళ్ళు, అది వాళ్ళ ఇష్టం. కానీ నమ్మని వారు కొన్నిసార్లు వాటిని చాలా ఎక్కువగా ఎగతాళి చేస్తారు, మరియు వారి ముగింపు కూడా చాలా దారుణంగా ఉంటుంది. నిజంగా అలాంటివి వారి ముందు కనిపించినంత వరకు మాత్రమే వారు వాటిని ఎగతాళి చేయగలరు, మరియు ఎప్పుడైతే కనిపిస్తాయో అప్పుడు మరణానికి వారికి 2 క్షణాల దూరం ఉంటుంది. మన దేశంలో లేదా ఈ ప్రపంచం మొత్తంలో కూడా ఎన్నో నిర్మానుష్య ప్రాంతాలు ఉంటాయి. అక్కడ ఎవరూ కనిపించడం లేదని, ఎవరూ ఉండరని మనకు అనిపిస్తుంది. కానీ చీకటి చాలా ఉంటుంది, అక్కడ ఏదైనా జరగవచ్చు. కానీ నేను ఒక విషయం చెబుతాను, ఇవి విన్న మాటలే అని నాకు తెలుసు, కానీ ఇది చాలా ఆసక్తికరంగా అనిపిస్తుంది. చీకటి ఎంత ఎక్కువగా ఉంటే అక్కడ ఇంకెవరో ఉండే అవకాశం కూడా అంతే ఎక్కువగా ఉంటుంది. ఎక్కడైతే ఉంటుంది, ఎక్కడైతే మీకు మనుషులు కనిపించరో అక్కడ మనుషులు లేకపోయినా వేరే ఏదైనా ఖచ్చితంగా ఉండవచ్చు. అయినా కానీ మన ప్రపంచంలో ఈ విషయాలను ఎగతాళి చేసేవారు చాలామంది ఉన్నారు. ఉదాహరణకు రాకేష్ అనే అబ్బాయి ఉన్నాడు. రాకేష్ కూడా ఎగతాళి చేశాడు. అతను బెంగళూరులోని ఒక ప్రాంతాన్ని ఎగతాళి చేస్తున్నాడు. బెంగళూరులో ఒక శ్మశాన వాటిక ఉంది. ఆ విషయాన్ని అతను ఎగతాళి చేస్తున్నాడు. మరి అతనితో ఏమీ జరిగింది, ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది, ఆ విషయాలన్నీ నేను మీకు ఈ వీడియోలో ముందుకు వెళ్లే కొద్దీ చెప్తాను. కానీ ఇప్పుడు ఈ వీడియోను ప్రారంభించడానికి ముందు ఇలాంటి మరిన్ని హారర్, మిస్టీరియస్ మరియు చారిత్రక వీడియోలను చూడటానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఈ కథ మొదలవుతుంది. ఇక్కడ 3 స్నేహితులున్నారు, రాకేష్, మిహిర్ మరియు భావిక్. ఈ 3 స్నేహితులు చిన్నప్పటి నుండి ఒకరికొకరు తోడుగా ఉంటున్నారు, సరేనా? చిన్నప్పటి నుంచి కలిసి ఉంటున్నారు. ప్రతి చోట కలిసి పనులు చేసేవారు. స్కూల్కి కలిసి వెళ్లారు, కాలేజీకి కలిసి వెళ్లారు. కానీ ఈ వ్యక్తులున్నారే, వీళ్ళు చాలా అడ్వెంచరస్ మనస్తత్వం కలవారు. ఎప్పుడైనా నదిలో దూకటానికైనా, ఎప్పుడైనా ఏదైనా చెరువులోకి వెళ్ళడానికైనా, దట్టమైన అడవిలో నిశ్శబ్దంలో ఉండటానికైనా, లేదా ఏదైనా ఎత్తైన కొండపైకి ట్రాకింగ్కి వెళ్ళడానికైనా ప్రతిదానికి కలిసే వెళ్ళేవారు. ఎవరినీ ఒంటరిగా వెళ్ళనిచ్చేవారు కాదు. ఎప్పుడూ వీళ్ళు కలిసే అతుక్కుపోయి ఉండేవారు. మరియు ఇప్పుడు అక్కడే మిహిర్ ఇలా అంటున్నాడు, ఇప్పుడు మనం బహుశా అన్ని ప్రదేశాలు తిరిగేశాము. బెంగళూరులో కూడా మనం ప్రతి ఒక్క చోటకి వెళ్ళాము. కానీ ఇప్పుడు విషయం ఏమిటంటే తర్వాత ఎక్కడికి వెళ్ళాలి? అప్పుడు రాకేష్ ఒక ప్రదేశం ఉంది అని అన్నాడు. అక్కడికి వెళ్ళడానికి మీరు కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ అవ్వచ్చు, కానీ ఆ ప్రదేశం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మిహిర్ మరియు భావిక్ అడుగుతారు, సరే ఆ ప్రదేశం పేరు చెప్పు. రాకేష్ అంటాడు, కల్పల్లి శ్మశాన వాటిక. ఇది క్రైస్తవులకు సంబంధించినది. కాసేపు వీళ్ళు నిశ్శబ్దంగా ఉండిపోయారు, ఎందుకంటే వారు దీని గురించి పెద్దగా ఏమీ వినలేదు. కాబట్టి మిహిర్ ఇంటర్నెట్లో సెర్చ్ చేశాడు. అతను ఆగు కాస్త, నన్ను చూడనివ్వు అని అన్నాడు. అతను ఇంటర్నెట్లో సెర్చ్ చేశాడు. సెర్చ్ చేసిన తర్వాత మొదటగా వచ్చినది ఏమిటంటే, ఇట్స్ ఏ హాంటెడ్ ప్లేస్ ఇన్ బెంగళూరు. ఇది బెంగళూరులోని ఒక దెయ్యాల ప్రదేశం. మీరిద్దరూ రాకూడదనుకుంటే పర్వాలేదు అని రాకేష్ అన్నాడు. నేను ఒంటరిగా వెళ్తాను. అయితే ఖచ్చితంగా వీరికి ఒక మంచి నియమం ఉంది. ఏమైనా సరే ఎవరూ ఒంటరిగా వెళ్ళకూడదు అని. వెళితే అందరూ వెళ్తారు, లేదంటే ఎవరూ వెళ్ళరు. కానీ రాకేష్ ఇక్కడ ఒక కండిషన్ ఉంది అని చెప్పాడు. మనం ఇక్కడికి రాత్రికి వెళ్తాం, కానీ ఒక రాత్రంతా ఇక్కడే గడిపి తిరిగి వస్తాము. అప్పటికి రాత్రి సుమారు 1:30 అవుతోంది. ఇప్పుడు 1:30 అయిన తర్వాత వీళ్ళంతా ఆ శ్మశాన వాటికి ముందు వచ్చి నిలబడ్డారు. ఆ సిమెట్రీ ముందు నిలబడిన తర్వాత మిహిర్ చేతిలో ఒక కెమెరా ఉంది, మరియు రాకేష్ చేతిలో ఒక ఆడియో రికార్డర్ ఉంది. అలా ఫోటోలు వగైరా తీయడానికి, మరియు ఏదైనా దెయ్యం, భూతం వాయిస్ మనకు వినిపిస్తుందా లేదా అని ఆడియో రికార్డింగ్ చేయడానికి. ఇదంతా చాలా ఆసక్తికరంగా ఉంటుందని వారు ఈ వస్తువులను తీసుకొచ్చారు. ఇప్పుడు విషయం ఏమిటంటే, వీరంతా ఆ సిమెట్రీ గేట్ లోపలికి వెళతారు, మరియు వాళ్ళు తమ కళ్ళెదురుగా చాలా సమాధులున్నట్లు చూడగలరు. చాలా సమాధులున్నాయి. చుట్టుపక్కల చాలా పొగమంచు ఉంది. రాత్రి అవుతోంది. 1:30 అవుతోంది. కాబట్టి చలి వాతావరణం కూడా బాగానే ఉంది. వీరు ఇప్పుడు నెమ్మదిగా అక్కడ నడుస్తున్నారు. అప్పుడు రాకేష్ అంటాడు, నేను మీకు చెప్పని విషయం ఒకటి ఉంది, కానీ ఆ విషయానికి ఈ ప్రదేశం భలే ఆశ్చర్యకరంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఈ శ్మశాన వాటికలో అలాంటి ఒక సమాధి ఉంది. ఆ పర్టికులర్ సమాధి చాలా మిస్టీరియస్ వ్యక్తికి చెందినది, మరియు ఆ సమాధి చుట్టూ ఆత్మలు తిరుగుతాయని చెబుతారు, మరియు ఆ సమాధిని పూర్తిగా నియంత్రణలో ఉంచారు. చాలా గేట్లు దాన్ని పూర్తిగా ప్రొటెక్ట్ చేస్తాయి. దాని లోపలికి ఎవరూ వెళ్ళకూడదు. ఎవరైనా వెళితే వారితో ఏదీ మంచి జరగదు అని చెబుతారు, మరియు అక్కడే వారి శవం దొరుకుతుంది. ఎవరైతే దాన్ని కదిలించడానికి ప్రయత్నిస్తారో వారి శవం ఎల్లప్పుడూ అక్కడే మీకు దొరుకుతుంది. మరియు ఈరోజు మనం దీనిపై పోటీ పెట్టుకోవాలని నాకు అనిపిస్తోంది, ఎందుకంటే మనం ప్రతి చోట అడ్వెంచర్స్ చేస్తాము.
చేస్తున్నాము, ఇక్కడ కూడా చేద్దాం. శ్మశాన వాటికైతే ఏమైంది? మనం ఎవరికీ భయపడం. ఆ సమాధి దగ్గరికి వెళ్ళి ఈ రాత్రి మనం దాన్ని తాకి వద్దాం. మరియు ఎవరైతే దాన్ని తాకి వస్తారో వాళ్ళు ఇక్కడ విన్నర్ అవుతారు. రాకేష్ ఇక్కడ చాలా స్మార్ట్ అయిన వ్యక్తి మరియు అతనికి ఓడిపోవటం అస్సలు ఇష్టం లేదు. మరియు అతను నిజానికి దేనికి భయపడేవాడు కాదు. అతను తన ఆడియో రికార్డర్ను ఉపయోగిస్తున్నాడు. అటు ఇటు శబ్దాలు వినడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ అతని చూపు మాత్రం ఖచ్చితంగా ఆ శ్మశాన వాటిక చేరుకోవాలనే ఉంది. అంటే ఆ పర్టికులర్ సమాధి వరకు చేరుకోవాలి. కాబట్టి అందరూ అంగీకరించారు. అవును సరే, ఎవరైతే ముందుగా అక్కడికి చేరుకుంటారో వారు గెలుస్తారు అని. కానీ అక్కడ భావిక్ మరియు మిహిర్ అన్నారు, మనం ఇక్కడ ప్రశాంతంగా నడవాలని నాకు అనిపిస్తోంది. మనం పరిగెత్తలేము, ఇక్కడ అసలే వెలుతురు లేదు. మరియు ప్రతి చోట సమాధులు ఉన్నందున పరిగెత్తలేము. మనం ఎవరి సమాధిని ఎప్పుడూ ఇబ్బంది పెట్టకూడదు. మనం దెయ్యాలు మరియు భూతాలను నమ్మినా నమ్మకపోయినా కానీ దాని లోపల ఆత్మల భౌతిక శరీరం ఉంటుంది. మనం దానిని కదిలించకూడదు. అక్కడే రాకేష్, లేదు అస్సలు కాదు, నేను పరిగెత్తుకుంటూ వెళ్తానన్నాడు. మరియు అతను అక్కడి నుండి నేరుగా పరిగెత్తాడు, వేగంగా పరిగెత్తాడు. ఇప్పుడు మిహిర్ మరియు భావిక్ అక్కడే భయంతో అలాగే నిలబడి ఉన్నారు. ఇక్కడ మన లీడర్గా వ్యవహరిస్తున్న వ్యక్తి ఇప్పుడు మనతో లేడు. అతనంత ఓవర్ కాన్ఫిడెంట్గా ఇక్కడి నుండి పారిపోయాడు. ఇప్పుడు మనం ఇక్కడ ఏమీ చేయాలి అని వారిద్దరూ అక్కడే అలా నిలబడి ఉన్నారు. మరియు మిహిర్ భావిక్తో ఇలా అన్నాడు, పద, ఏమైనా కానివ్వు. ఆ వ్యక్తి అక్కడికి ఒంటరిగా పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. కనీసం మనం కూడా అదే దిశలో పరిగెత్తుదాం, అక్కడ ఏముందో చూద్దాం. ఆపై వారు అక్కడి నుండి నెమ్మదిగా మెల్లగా అడుగులు వేస్తూ నడవటం ప్రారంభించారు. ఇప్పుడు విషయం ఏమిటంటే వారు నడుస్తున్నప్పుడు, భాయ్ నాకు చాలా భయంగా ఉంది అని ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు. ఈ రోజు వరకు నాకు ఎప్పుడూ భయం వేయలేదు, కానీ ఇక్కడ అలా భయంగా అనిపిస్తోంది. మన పాదాల కింద చాలా మృతదేహాలు ఉన్నట్లు అనిపిస్తోంది. మరియు మన పాదాల కింద చాలా శవాలు ఉన్నాయని మనకు తెలుసు. కానీ వారి ఆత్మలు కూడా చుట్టుపక్కల తిరుగుతూ ఉండవచ్చు కదా. భావిక్, అవును భాయ్, అలా జరగవచ్చు, కానీ మనం కొంచెం నెమ్మదిగా నడవాలి అని అన్నాడు. మనం వెనక్కి వెళ్ళిపోవాలని నాకు అనిపిస్తోంది. మిహిర్, లేదు లేదు, ఇక్కడ మన స్నేహితుడు ఉన్నాడు అని అన్నాడు. మనం అతన్ని వదిలి వెళ్ళలేము. అప్పుడు చాలా దూరం నుండి ఒక కుక్క ఏడుస్తున్న శబ్దం వచ్చింది. అరుస్తున్న శబ్దం వచ్చింది, ఏడుపు శబ్దం వచ్చింది, అది ఏడుస్తున్నట్లుగా. మరియు వారికి ఇది నిజంగా మరింత భయంకరంగా అనిపించింది. ఇది ఆ పరిస్థితిని మరింత హారర్గా మార్చేసింది. భాయ్, ఇవన్నీ సినిమాల్లోనే జరుగుతాయి అని వాళ్ళన్నారు. ఇవన్నీ మన చుట్టూ జరుగుతున్నాయని నాకు తెలియదు. మరియు దీనికి నేను ఎలా రియాక్ట్ అవ్వాలో నాకు తెలియడం లేదు. సినిమాల్లో ఇవన్నీ టీవీ లోపల జరుగుతాయి, ఇది తెర వెనుక జరుగుతుంది, కెమెరా ముందు జరుగుతుంది. ఇక్కడ ఇవన్నీ మన చుట్టుపక్కలే జరుగుతున్నాయి. అప్పుడు హఠాత్తుగా వాళ్ల వెనుక నుండి ఎవరో పరిగెత్తుకుంటూ వెళ్ళినట్లు వారికి అనిపించింది. వెనక్కి తిరిగి చూస్తే వెనక ఎవరూ లేరు. వారు వెనక్కి తిరిగిన వెంటనే ఎవరో ముందు నుండి పరిగెత్తుకుంటూ వెళ్ళినట్లు వారికి అనిపించింది. ముందు కూడా ఎవరూ లేరు. ఇక్కడ ప్రతి చోట శవాలే ఉన్నప్పుడు ఇక్కడ నడిచే సామర్థ్యం ఎవరికి ఉంటుంది అని వారికి అనిపించింది. మన ముగ్గురం కాకుండా రాకేష్ పారిపోయాడు. మేమిద్దరం ఇక్కడ నడుస్తున్నాము. చుట్టుపక్కల ఎవరున్నారు? అప్పుడు హఠాత్తుగా మిహిర్ భుజంపై ఎవరో అలా ట్యాప్ చేశారు. అతను వెనక్కి చూశాడు. వెనక ఎవరూ లేరు. ముందుకు చూస్తే ముందు రాకేష్ నిలబడి ఉన్నాడు. వారు చాలా సంతోషించారు. అరే రాకేష్, థ్యాంక్ గాడ్, నువ్వు తిరిగి వచ్చావురా, థ్యాంక్ గాడ్. వీరిద్దరూ చాలా సంతోషించారు. రాకేష్ అన్నాడు, బాయ్, నేను ఆ సమాధిని తాకి వచ్చేశాను. చుట్టుపక్కల ఏముందో చూశాను. అంత ప్రత్యేకంగా ఏమీ లేదు. మీరు కూడా రావాలి. అప్పుడు మిహిర్ అన్నాడు, అవునవును, చూశావు కదా, దాన్ని తాకావు కదా. సరేలే, ఇప్పుడు ఈ గేమ్లో ఏది జరిగినా రాకేషే విన్నర్ అని నేను ఫైనల్గా అనౌన్స్ చేస్తున్నాను. ఆపై అతను వెళ్ళడానికి వెనక్కి తిరిగాడు. అప్పుడే రాకేష్ అక్కడే అన్నాడు, ఒక్క సెకండ్, మీరిద్దరూ వెళుతున్నారు, కానీ నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మనం ఇప్పుడే వెళ్ళకూడదు. నేను ఏ సమాధి దగ్గర నుండి వచ్చానో అక్కడ చాలా అద్భుతమైన విషయం ఉంది. దాని ఫోటో ఖచ్చితంగా తీసుకోవాలిరా మిహిర్. చూడు, ఒక్కసారైనా వచ్చి చూడు. ఇప్పుడు ఇంత రాత్రికి వచ్చాము కదా, పైగా రాత్రంతా ఇక్కడ ఉంటానని చెప్పాను కదా. రా, అక్కడ ఒక ఫోటో ఉంది, అది నువ్వు ఖచ్చితంగా తీసుకోవాలిరా. ఎలాగూ నీకు ఫోటోగ్రఫీ అంటే ఇష్టం కదా, రా, ఇప్పుడు నాతో పాటు నేను నీకు చెబుతాను. మరియు ఆ సమాధి కూడా చాలా అందంగా ఉంటుందిరా, రా వెళ్దాం. రాకేష్ అక్కడ ఏమీ జరగనట్టుగా నటిస్తున్నాడు మరియు అతను ఏమీ చూశాడో చెప్పడం లేదు. అతను కేవలం అక్కడ ఏమీ ఉందో నేను నీకు ఫోటో చూపిస్తాను అని అంటున్నాడు. ఏమున్నా అది చాలా అద్భుతంగా ఉంది. వీళ్ళు నెమ్మదిగా నడుచుకుంటూ ఇప్పుడు ఆ సమాధి ముందుకు చేరుకున్నారు. గాయ్స్, నేను చెబుతాను ఆ సమాధి ఎలా ఉందో.
ఒక పెద్ద పిల్లర్ ఉంది. చనిపోయిన వారి పేరు దాని మీద రాయబడింది మరియు దానిని 4 వైపులా ఒక గేటుతో మూసి ఉంచారు. పాయింట్గా షార్ప్గా ఉండే గేట్లుంటాయి కదా, అచ్చం అలా ఉన్నాయి. మరియు ఇప్పుడు మిహిర్ అన్నాడు, బాయ్ వచ్చేసాము, ఇప్పుడైనా చెప్పు ఎవరి ఫోటో తీయాలి? ఎవరి ఫోటో తీయాలో నాకు తెలుసా? అప్పుడు రాకేష్ అన్నాడు, ఇక్కడ నీకు కనిపించదు, అది లోపలికి వెళ్ళిన తర్వాతే కనిపిస్తుంది. అతను అన్నాడు, కానీ లోపలికి ఎలా వెళ్తాంరా? లోపలికి వెళ్ళడానికి స్థలమే లేదు. ఇక్కడ గేటుకు తాళం వేసి ఉంచారు మరియు దీని తాళం చెవి కూడా చుట్టుపక్కల ఎక్కడా కనిపించడం లేదు. మనం అడగటానికి ఇక్కడ ఎవరూ లేరు. అప్పుడు రాకేష్, అరే నేను ఉన్నాను కదా, లోపలికి ఎలా వెళ్ళాలో నేను చెప్తాను అన్నాడు. ఇటురా. అతడిని తన దగ్గరికి పిలుస్తాడు మరియు చూపిస్తాడు, చూడు ఇక్కడ కింద ఒక చిన్న రంధ్రం ఉంది మరియు మనమందరం ఇందులో సరిపోతాము. మరియు ఇక్కడి నుండి లోపలికి వెళ్ళి చూద్దాం, లోపల ఏముందో నేను నీకు చెబుతాను. ఇప్పుడు అందరూ నెమ్మదిగా ఆ రంధ్రం గుండా ఆ సమాధిలోకి ప్రవేశిస్తారు. అందరూ ఆ సమాధి లోపలికి ప్రవేశించిన వెంటనే అందరూ నిలబడి చుట్టుపక్కల చూడటం ప్రారంభించారు. వారు జైలు లోపలికి వచ్చి ఇప్పుడు బందీ అయిపోయినట్టుగా వారికి అనిపిస్తోంది. వారు ఇక్కడి నుండి బయటపడలేరు. మిహిర్ అన్నాడు, ఓహో దీని ఫోటో తీయాలా? అతను, లేదు దీని ఫోటో తీయకూడదు అని అన్నాడు. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఉంది మరియు అక్కడే భావిక్, నేను బయటకు వెళ్ళాలిరా అని అన్నాడు. ఇక్కడ నుండి చాలా వింతగా అనిపిస్తోంది. బయట గాళ్ళు వీస్తున్నాయిరా, ఇక్కడ నాకు చాలా వేడిగా అనిపిస్తోంది. చుట్టుపక్కల ఏదో మనిషి చనిపోయినట్లు అనిపిస్తోంది. నాకు చాలా దుర్వాసన వస్తోంది. రాకేష్ అన్నాడు, అరే నువ్వు నోరు మూసుకోరా, అలాంటిదేమీ లేదు. అప్పుడు మిహిర్ అంటాడు, బాయ్ ఏ వస్తువు ఫోటో తీయాలో అది నన్ను తీయనివ్వు. దేని ఫోటో తీయాలో త్వరగా చెప్పు. అప్పుడు రాకేష్ అన్నాడు, లేదు నువ్వు తీయొద్దు, నేను తీస్తేస్తాను. నేను నా చేతులతో దాన్ని నీకు చూపించినప్పుడు నీకు చాలా బాగుంటుంది, చూడు. అతను వాడి చేతిలో నుండి వాడి కెమెరాను తీసుకుంటాడు మరియు ఆ సమాధి వెనుక వెళ్తాడు. వాడు వెనక్కి వెళ్ళాడు మరియు కాసేపటి వరకు రాలేదు. వీళ్ళు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు. అరే ఏంటిరా వీడిలా ఉన్నాడు? నాకు సీరియస్గా ఏమనిపిస్తుందంటే కొన్నిసార్లు వీడి వల్ల మనం ఎక్కడో ఒక చోట చాలా దారుణంగా ఇరుక్కుపోతాము. మరియు మనం మాత్రమే కాదు, వీడు కూడా ఏదో ఒక రోజు తనను తాను చంపుకుంటాడు. కానీ ఒక విషయం చెప్తున్నాను, ఏదేమైనా రాకేష్ ఎప్పుడూ మనల్ని వదిలిపెట్టడు. ఏమైనా సరే ఎప్పుడూ మన గురించి చాలా బాధపడతాడు. మరియు అతను మళ్ళీ గట్టిగా అరిచాడు, రాకేష్ నువ్వు నా కెమెరా తీసుకొస్తున్నావా లేదా? అది చాలా ఖరీదైనదిరా, త్వరగా తీసుకురా. రాకేష్ ఏమీ అనడు. రాకేష్ కేవలం వెనుక నుండి వస్తాడు. కెమెరా తీసుకొచ్చి వాడి చేతిలో పెడతాడు. వాడు అంటాడు, ఇప్పుడు ఫోటో చూడు. మరియు ఆ ఫోటో రాకేష్ యొక్క సొంత మృతదేహానిది. రాకేష్ చనిపోయాడు మరియు అతను పైకి చూడగానే ఇప్పటి వరకు వారితో తిరుగుతున్న రాకేష్ కూడా చుట్టుపక్కల లేడు. ఆ సమాధి వెనుకకు వెళ్ళగానే రాకేష్ ఎప్పటి నుంచో అక్కడ చనిపోయి పడి ఉండటం అతను చూశాడు. అతని శ్వాస ఆడటం లేదు. అక్కడ అతను ఏమీ చూశాడో అన్నట్లు అతని కళ్ళు పూర్తిగా తెరిచి ఉన్నాయి. చుట్టుపక్కల అంతా నిశ్శబ్దం. ఇప్పుడు ఈ కథ ఆ శ్మశాన వాటిక యొక్క కేర్టేకర్ వైపు మారుతుంది. ఆ శ్మశాన వాటిక ఏదైతే ఉందో దానికి ఉన్న కేర్టేకర్ తెల్లవారుజామున 5:30 లేదా 6 ప్రాంతంలో అక్కడ రౌండ్ వేయడానికి వస్తాడు. రౌండ్స్ వేస్తున్నప్పుడు అతను ఆ పర్టికులర్ సమాధి లోపలికి వస్తాడు మరియు దాని లోపల మిహిర్ మరియు భావిక్ ఇద్దరి కళ్ళు పూర్తిగా తెరిచి ఉండటాన్ని చూస్తాడు. వారి నోరు కూడా తెరిచి ఉంది మరియు వారు పూర్తిగా షాక్లో అక్కడ పడుకుని ఉన్నారు. పూర్తిగా చల్లబడిపోయినట్లుగా ఉన్నారు. మరియు వారి పక్కనే ఒక మృతదేహం పడి ఉంది. అది రాకేష్ది. అతను వెళ్లి వారిని స్పృహలోకి తీసుకురావడానికి ప్రయత్నించాడు మరియు సార్ ఇక్కడ ఏం జరిగింది మరియు మీరు లోపలికి ఎలా చేరుకున్నారు? ఇక్కడ తాళం వగైరా ఏమీ లేదు, మీకు ఇక్కడి తాళం చెవి ఎక్కడి నుండి వచ్చింది అని అడిగాడు. ఆ తర్వాత కాస్త స్పృహలోకి వచ్చిన తర్వాత మిహిర్ జరిగిన విషయాలన్నీ అతనికి చెప్పాడు. అతను అన్నాడు, ఇలా జరగడం మీకే మొదటిసారి కాదు. ఇది ఎవరి సమాధో వాళ్ళు దెయ్యాలకు భూతాలకు సంబంధించిన వాటిని పూజించేవారని చెబుతారు. మరియు చనిపోయిన తర్వాత కూడా ఆ వ్యక్తి ఈ శ్మశాన వాటిక చుట్టూ తిరుగుతూ జనాలకు కనిపిస్తాడు. అందుకే ఆ దెయ్యాల శక్తుల వల్ల అతని ఈ సమాధిని అందరూ పూర్తిగా మూసివేశారు. అందుకే అక్కడికి జనాల రాకపోకలు బంద్ అని చెబుతారు, అక్కడ తిరగకూడదని. కానీ ఏది ఏమైనా దాంతో రాకేష్ అక్కడే మరణించాడు. వారు చెబుతారు కదా, ఎప్పుడూ మనల్ని మనం అంత ఓవర్ స్మార్ట్గా అనుకోకూడదని. ఎందుకంటే మనం ఎక్కడికైనా వెళ్ళగలం, ఏదైనా చేయగలం అని ప్రజలు అనుకుంటారు. ఇదంతా ప్రకృతి లాంటిది వగైరా మనందరికీ తెలుసు. ఏళ్ల తరబడి ఈ విషయాలను చూస్తూ వస్తున్నాం. ఈ పనులు ఎలా జరుగుతాయో మనకు తెలుసు. కానీ
ప్రాణాలతో ఉన్నవారికి మరియు మృతదేహాలకు సంబంధించిన విషయం వచ్చినప్పుడు అక్కడ ఎవరి పప్పులు ఉడకవు. మరణం సంభవించిన తర్వాత ఎవరి సైకాలజీని అర్థం చేసుకోలేరు. ఎంత పెద్ద మైండ్ రీడింగ్ చేసే వ్యక్తి అయినా సరే, ఒక దెయ్యం లేదా భూతం మనసును కూడా అతను చదవలేడు, అది ఏమీ ఆలోచిస్తుందో అని. ఈ వీడియో మొత్తంలో మనకు ఎక్కడా దెయ్యం కనిపించలేదు. ఇది కేవలం ఒక మిస్టరీ మాత్రమే. రాకేష్కి ఏమై ఉంటుంది? అతను ఎవరినైనా చూసి ఉంటాడా? అతను హార్ట్ అటాక్ రావడం వల్ల చనిపోయాడా? ఏం జరిగింది? అతనికి ఏదో ఒక శబ్దం వినిపించి గుండెపోటు వచ్చి చనిపోవటం కేవలం ఒక కోఇన్సిడెన్స్ మాత్రమేనా? లేక అక్కడ ఏం జరిగి ఉంటుంది? మీకేమనిపిస్తోంది? దయచేసి కామెంట్లలో చెప్పండి. కానీ ఈ వీడియో ముగిసేలోపు నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏ ప్రదేశాన్నైతే దెయ్యాలున్న ప్రదేశం అని అంటారో, ఏదో ఒక కారణం వల్లే దాన్ని అక్కడ హాంటెడ్ అని ప్రకటిస్తారు. అక్కడ ప్రజలు ఏదో ఒక విషయాన్ని ఖచ్చితంగా చూసే ఉంటారు. ఎన్నో ఏళ్లుగా చూస్తూ వస్తుంటారు. అందుకే దాన్ని హాంటెడ్ అని పిలుస్తారు. లేదంటే ఎవరైనా సరే ఏదైనా ప్రాపర్టీ యొక్క మార్కెట్ వాల్యూని ఎందుకు తగ్గిస్తారు? ఎందుకు? మీరే ఆలోచించండి. మరియు చివరిగా నేను ఇంకొక విషయాన్ని యాడ్ చేయాలనుకుంటున్నాను. గాయ్స్, దయచేసి నిర్మానుష్యంగా ఉండే ఏ ప్రదేశంలోనూ తిరగడం మానేయండి. ఎందుకంటే అక్కడ మీరు ఒంటరిగా ఉన్నారని మీకు అనిపిస్తుంది, కానీ ప్రాణాలతో లేనివారు అక్కడ ఇంకెవరైనా ఉండొచ్చు. అలా జరగవచ్చు. ధన్యవాదాలు.